కానీ గమ్మత్తున్నది ఈడ కూర్చొని ముచ్చట పెడితే అబ్బా ఏసీ గీసి చల్లగున్నది. ఇంత చల్లగున్న దాంట్లో కూర్చొని మమ్ములను వార్తలు తీసుకురమ్మంటది రాములమ్మ. అందుకే ఇవాళ నేను రాములమ్మని బయటికి పంపించి వార్త తీసుకురమ్మని చెప్పిన. ఎంత కష్టపడుతున్నదో ఏమో పాపం. ఒక్కసారి చూద్దాం మనం కూడా. రాములమ్మ ఏడున్నావు? రాములమ్మ 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 సిత్తు కాగితాలు ఏరుకుంటున్నట్టుంది కదా. అయ్యో మంగ్లీ వచ్చినావా? వచ్చినా. ఏమైంది? వార్త తెస్తాని పోతీవి కదా, ఏమైంది తల్లే? ఇగేంటి తెస్తున్నా? ఏంది? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ దగ్గర తెస్తుంటివి కదా వార్త. గా రాళ్ళు బొగ్గు రూపాయి చూపిస్తున్నవేంది? అయ్యో మంగ్లీ, ఇవే ఇప్పుడు ప్రధాన వార్తలు. అయ్యో ఏమైంది రాములమ్మ నీకు పాపం? గవి వార్తలా? ఇక చూడుండ్రి, రాళ్ళు రప్పలు చూపించి అవి వార్తలని చెప్తుంది మా రాములమ్మ. అయ్యో మంగ్లీ, ఇవి రాళ్ళు కావు, కిరణ్ కుమార్ రెడ్డి సార్ పార్టీ ఆయుధాలు. అదేంది? రాయి బొగ్గు రూపాయ? అవును మంగ్లీ, ఈ రాయి బెర్లింగ్ కూడా ఊలగొట్టినప్పుడు ఊసిపడ్డ ముక్క. ఏం చేస్తాడా రాయితోని? ఈ రాయిని ముంగట పెట్టుకొని పూజ చేస్తాడు. ఇది ఎప్పుడు కరిగితేప్పుడు సమైక్యాంధ్ర సాధన సంపూర్ణమైతుంది అన్నట్టు. రాములమ్మ 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 ఏమైంది మంగ్లీ అట్లా నవ్వుతున్నావు? రాయి కరుగుతుందా రాములమ్మ? నీ పిచ్చి కాకపోతే? కరగబెడతా అంటున్నాడు కిరణాలు సారు. సరే అది ఓని గాని గా బొగ్గు ముక్కేందుకు? ఇది తెలంగాణ బొగ్గు. ఏ చోరీ, నేను అడిగింది అది ఎక్కడికెళ్ళి తెచ్చిండ్రని కాదు, ఆ దానితోని నల్లారి కిరణాల సారుకు ఏం లాభం అని అడుగుతున్నా. ఓహో ఇదా, తెలంగాణలకు కరెంటు కావాలంటే గీ బొగ్గే కావాలంట కదా. మరి తెలంగాణ వాళ్ళకి ఏమద్దనుకుంటే? గిదే బొగ్గుకి నిప్పు పెడితే మొత్తం కాలినాక బూడిద వెళ్తది కదా. అవును, బొగ్గు కాలినాక బూడిదే అవుతుంది. గా బూడిద తీసుకొని అలా పాటోలకు తలా ఇంట బొట్టు లెక్క రుద్దుతారన్నట్టు. అట్లెందుకు? సన్నాసులకు ఆ బొట్టే అందంగా ఉంటుంది. అంటే ఆడ రాయి కరగకపోతే ఈడ బొగ్గు కాల్చి బొట్టు పెట్టుకుంటారన్నట్ట? అవును మంగ్లీ, ఎగ్జాక్ట్లీ. మరి రూపాయి బిల్ల పట్టుకున్నావు అదెందుకే? ఇదా మంగ్లీ, జై సమైక్యాంధ్ర పార్టీకి ఆఖరి ఆయుధం. ఎట్లా? తెలంగాణకు రూపాయి ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పే కదా. అవునవును, నిండు అసెంబ్లీలో చెప్పిండు గీ ముచ్చట. అదే ఈ రూపాయి. అదే గాని ఈ రూపాయి బిల్లతోని నల్లారి కిరణాలకు ఏం పని? ఏమొస్తది ఆ రూపాయికి? ఏం లేదు మంగ్లీ, రాయి గరగకపోయే వరకల్లా బొగ్గు బూడిద పూసుకుంటారు అనుకో. ఆ బూడిద పూసుకొని పాత గిన్నెలకి రూపాయి వేసుకొని ఏ గుడి కాడ కూసినా సప్పుడు వేసేందుకు అక్కడికి వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఇక చూడు, ఏమైనా సప్పుడు వస్తున్నదా? ఏమొస్తలేదు. అదే రూపాయి చూపితే గలగల అంటున్నది కదా. ఇప్పుడు వచ్చిన దారులకు ఈ రూపాయి చూపితే ఎవరిని ఇటు దిక్కు చూసి ఇంకొక రూపాయి వేస్తారు. ఉత్త గుప్త ఎవరేస్తారు? ఎవ్వలేరు. అందుకే ఈ రూపాయి పెట్టుకున్నాడు. అంటే ఇవన్నీ ఏంటి రాములమ్మ? బొగ్గు రాయి రూపాయి ఇవన్నీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సారి కొత్త పార్టీ భవిష్యత్తు ఆయుధాలు. అంటే సార్ పని ఇట్లనే అవుతుందని ముందే ఎరికేనా ఆయనకు? తెలిసే వాటికే ఈ 3 పనికిరాని వస్తువులతోని మేనిఫెస్టో రాసుకున్నాడు. అబ్బా, కేర్కాయకో మంచి వార్త గీచి రాములమ్మ. నేనంటే ఏమనుకున్నా మంగ్లీ? బంగారు సోనర్ తున్క. అమ్మో మళ్ళా ధ్యాజయ్ తల్లి.